మీకు తెలుసా మాట్లాడేటప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారో అదే విధంగా ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడతారా? సో ఈ అలవాటు విషయంలో మీరు అదృష్టవంతులు కావచ్చు అని నేను ఎందుకు అంటున్నాను? కొంతమంది ఇతరులతో విషయాలను చాలా బహిరంగంగా చర్చిస్తారు కాబట్టి వారు అలా అనుకోవచ్చు. ఇక్కడ నేను వారి గురించి మాట్లాడటం లేదు. నేను ఇక్కడ ఓపెన్ దృక్పథం ఉన్న వారి గురించి మాట్లాడటం లేదు, కానీ అవగాహన కలిగి ఉండి ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పే వారి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి చాలా వరకు మీరు అదృష్టవంతులు. మన పెద్దలు చెప్పేవారు మనసు మాట ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలి మరియు మాట స్పృహతో కూడి ఉండాలి. ఇది ఉత్తమ అలవాట్లలో ఒకటి. కేవలం 10% మందికి మాత్రమే ఈ అదృష్టవంతమైన మనసు ఉంటుంది. ప్రజలు సానుకూల ఏకాగ్రతతో కూడిన మనస్తత్వంతో పనిచేసినప్పుడు ఈ మనస్సు మరియు వాక్ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ అలవాటు మీకు ఆరోగ్యకరమైన, సంపన్నమైన మరియు ఇతరులతో బలమైన సంబంధ నైపుణ్యాలను అందిస్తుంది. ప్రజలు అనుకోవచ్చు, ఇది సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవనశైలిని ఎలా తెస్తుంది? ఈ రకమైన ఆలోచన విధానం ఇందులో ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన మనస్సు మరియు శరీర వ్యవస్థపై అవగాహన పెంచుకోవడానికి ఇక్కడ 3 ముఖ్యమైన అంశాలు పాత్ర పోషిస్తాయి. అవి పర్యావరణం, చర్యలు మరియు భావోద్వేగాలు. దీనిని మనం మరింత వివరంగా చూడవచ్చు. మనం సరైన వాతావరణంలో సరైన భావోద్వేగాలతో ఉత్తమమైన పనులు చేయాలి. ఇది మన మనస్సు మరియు శరీర వ్యవస్థలకు దారితీస్తుంది. ధ్యానం మరియు యోగా చేయడం ఎంత ఉపయోగకరమో ఇది కూడా అంతే ఉపయోగకరమైనది. భావోద్వేగాలు, చర్యలు మరియు పర్యావరణానికి సంబంధించి మనస్సు మరియు శరీర వ్యవస్థలను మనం చూసాము. యోగా మరియు ధ్యానం చేయడం లాగా ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మన మనస్సు మరియు శరీర వ్యవస్థలను ఏకీకృతం చేయాలంటే మనకు సరైన చైతన్యం, ధ్యానం లేదా యోగా అవసరం. ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, కానీ ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఈ అంశంలో చేతన మనసు కంటే ఉపచేతన మనసుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా చెప్పాలంటే చేతన మనస్సు సమాంతర ఆలోచన ప్రక్రియ ద్వారా మాట్లాడుతుంది, కానీ మన ఉపచేతన మనసుకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే మాటలు నిరంతరాయంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఉపచేతన మనసుతో మరింత సులభంగా, నిరంతరాయంగా మాట్లాడగలరు. అందువల్ల మనసు మరియు శరీర వ్యవస్థలు మన ఉపచేతన మనసుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. అందుకే మనం ఆలోచిస్తున్న దానిలాగే సులభంగా, స్పష్టంగా మాట్లాడగలిగితే మీరు అదృష్టవంతులని నేను అంటున్నాను. ఎవరైనా తాము ఆలోచిస్తున్న విషయాలను వ్యక్తపరచలేకపోతే అది ఒక సమస్య అవుతుంది. దీనిని ఎక్స్ప్రెసివ్ ఎఫాజియా లేదా ఫార్మల్ థాట్ డిసార్డర్ అని అంటారు. కొన్నిసార్లు మనం విషయాలను సరిగ్గా తెలియజేయలేకపోతే అది అభ్యసన లోపానికి సంబంధించింది కావచ్చు. కాబట్టి అసలు కారణాన్ని కనుక్కోవడానికి సరైన పద్ధతి ముఖ్యం. కొన్నిసార్లు ఇది ఒత్తిడి లేదా డిప్రెషన్ కారణంగా తాత్కాలిక సమస్య కావచ్చు. దీని గురించి మరో వీడియోలో మరింత వివరంగా చూద్దాం. గత విభాగంలో మనసులోని మాటను చెప్పడానికి ఉండే మానసిక అవరోధాల గురించి మనం తెలుసుకున్నాం. మీరు దానిని చూడలేదు అంటే నా ప్లేలిస్టులు చూడండి. చాలాసార్లు తాత్కాలిక ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశ మన ఆలోచన ప్రక్రియను పూర్తిగా అడ్డుకోగలవు. ఇది అందరూ ఎదుర్కొంటున్నారు. సామాజిక ఆందోళన లేదా మనం చెప్పే విషయాలను ఇతరులు ఎలా అంచనా వేస్తారోనన్న మితిమీరిన ఆందోళన దీనికి ఒక ప్రధాన కారణం కావచ్చు. ఈ భయం ఏర్పడినప్పుడు మన మెదడు ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థానానికి వెళ్ళి మాటలను వెతకాలి. ఈ సమస్యలు ఇతరులతో మాట్లాడేటప్పుడు మరింత ఒత్తిడికి కారణం కావచ్చు. ఫలితంగా ఉపచేతన మనసులో స్పష్టమైన ఆలోచనలు ఉన్నప్పటికీ చేతన మనస్సు వాటిని సరైన పదాలుగా అనువదించలేకపోతుంది. మీకు ఇలా జరగడం తాత్కాలిక ఎదురుదెబ్బనా లేక తీవ్రమైన మానసిక ప్రభావమా? స్వీయ మదింపు చేసుకోవటం ద్వారా తెలుసుకోవటానికి ఇదొక సులభమైన మార్గం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనర్గళంగా మాట్లాడగలరా? భయం, ఆందోళనలు మరియు ఒక విషయంపై తగినంత జ్ఞానం లేకపోవడం వంటివి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగైతే మీ సమస్యకు పరిష్కారాన్ని తర్వాతి విభాగంలో చూద్దాం.